నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. ఒకప్పుడు ఎన్నికలంటే ఏదైనా పార్టీకి పట్టం కట్టాలంటే అసలు ఆ పార్టీ నాయకులు ఎవరు, ఆ పార్టీ సిద్ధాంతాలు ఎవరు, సిద్ధాంతాలు ఏంటి అని చెప్పి చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇప్పుడు మేనిఫెస్టోని చూసే దీనివల్ల ఆర్థికంగా మన కుటుంబానికి ఎంత లాభం, అదేవిధంగా సమాజానికి ఎంత లాభం, ఈ క్యాలిక్యులేషన్ల మీద ప్రజెంట్ ఎన్నికలు అనేవి నడుస్తున్నాయి. అలా 2024లోనే ఏపీలో టీడీపీ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోని ప్రజలు ఇష్టపడి కూడా టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. మరి ఏడాది పాలన ఇప్పుడు పూర్తయిపోయింది. సుపరిపాలన గడప గడపకు అంటూ కూడా ఇప్పుడు ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే ఈ ఏడాది కాలంలో అసలు పాలన ఏ విధంగా కొనసాగింది, మేనిఫెస్టోలో ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేరాయి, మరోవైపు కొన్ని హామీలు నెరవేరటంలో కొంత జాప్యం జరుగుతూ ఉంది. ఎందుకు జాప్యం జరుగుతుంది, వీటన్నిటి గురించి మాట్లాడదాము. ఇవాళ ఈ డిస్కషన్లో మనతో పాటు పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైనటువంటి నాగరాజు బైరిశెట్టి గారు, ప్రెజెంట్ యూటీవీ వైస్ చైర్మన్, ఆయన మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. సో వెల్కమ్ టు, అంటే ఫస్ట్ టైం మీతో డిస్కషన్ చేస్తున్నాను, చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మిమ్మల్ని ఇంటర్వ్యూలో చూసినప్పుడు కానీ మీరు చాలా మంది పొలిటీషియన్స్తో మాట్లాడినప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ని చాలా డిస్కస్ చేస్తూ ఉంటారు. సో ఇవాళ ఈ ఏడాది సుపరిపాలన అని చెప్పి టీడీపీ గవర్నమెంట్ చెబుతున్న దాని మీద ఈ ఏడాది పాలన అసలు ఏ విధంగా కొనసాగింది, ఎందుకంటే మీరు చాలా మందితో కమ్యూనికేట్ అవుతూ ఉంటారు గ్రౌండ్ లెవెల్లో, ఈవెన్ చాలా మందితో మాట్లాడారు కూడా. ఓకే, అంటే మనం తీసుకుంటే కూటమి అధికారంలోకి వచ్చి మొన్న జూన్ నాటికి ఏడాది కాలం పూర్తి చేసుకుంది అనమాట. అంటే ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన పాలన ప్రజా సంక్షేమాన్ని కానీ ఏదంటే జనరంజకంగా ఉంది, చాలా మంచి పాలన అందించామని చంద్రబాబు గారు కావచ్చు, అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి కితాబు ఇవ్వడం కూడా జరిగింది. చాలా పొగడ్తలన్నీ కూడా వచ్చాయన్నమాట. ఓకే, ఏడాది పూర్తయింది కాబట్టి ఏడాదిలోనే మనం ఏమీ చెప్పలేమన్నమాట. అంటే గత ప్రభుత్వంలో ఉన్న తప్పులను ఒప్పులను మంచి చెడునంతా కూడా వారు చూసుకొని వాళ్ళంతా సరిదిద్దుకుంటూ వాటిని ఎత్తిపోసుకోవడానికి ఒక 6 నెలలు పడుతుంది. మిగిలిన 6 నెలల కాలంలోనే ఈ పాలన ఉంటుంది. ప్లస్ ఇంకా లోటు బడ్జెట్ ఉంటుంది కదా, అప్పుల కుప్పలు పేరుకుపోయాయి. ఇవన్నీ చూసుకుంటూ మనము పాలన ముందుకు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏడాది పాలన మనం పెద్దగా చెప్పలేము. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ధైర్యంతో, అంటే సుపరిపాలన, ఏడాది సుపరిపాలన అందించాము రాష్ట్రానికి, ఏపీలో సుపరిపాలన, ఈ సుపరిపాలన ఎలా ఉంది అంటూ కూడా 2 రోజుల క్రితం ఏదైతే సమావేశం నిర్వహించారో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం నిర్వహించారు, విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు కదా విజయవాడలో. అప్పుడు ఆయన చెప్పారన్నమాట, ఏడాది సుపరిపాలన ఎలా ఉంది తెలుసుకోవాలంటే నెల రోజుల పాటు ప్రతి ఒక్క ఎమ్మెల్యే, మంత్రి అందరూ కూడా గడప గడపకు వెళ్ళి మన ప్రభుత్వ సుపరిపాలన ఎలా ఉంది, వాళ్ళకి ఎలాంటి పథకాలు అందాయి, ఇంకా ఏమి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి తెలుసుకోవాలని చెప్పాడు. అదే సందర్భంలో ఆయన హెచ్చరించారు కూడా, అందరూ కూడా అంటే మనకు అమెరికాలో జరుగుతుంటాయి కదా, ఆట నాట తానా అనేంటి సభలు, ఇట తానా అని నాట అని ఆట అనేసి పోతే ప్రజలు టాటా చెప్పేస్తారు. మీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి, 4 ఏళ్ల పాటు హ్యాపీగా అక్కడ ఇక్కడ విదేశాలు మొత్తం చక్కర్లు కొట్టేసి బాగా ఎంజాయ్లు చేసేసి లాస్ట్ ఏడాది కాలము ఎలక్షన్ ఉందానంగా ప్రజల ముందుకు పోతే మాత్రము ప్రజలు చీదరించుకుంటారు, ప్రజల చీత్కారాలకు మీరు గురవుతారు. ఇవి దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో ఉండండి, ప్రజలతోనే ఉండండి, ఆట నాట టాటా అంటే పాట పాడేస్తారు అనేది చెప్పారన్నమాట. ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పాలన అందించడానికి ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 40 ఇయర్స్ పైన ఆయన ఉన్నారన్నమాట. ఒక ముఖ్యమంత్రి, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, ఆయన ఏదో సాధించాలి, ఏదో చేయాలనేది తపన పడుతున్నారు అంటే ఉన్న పరిస్థితుల్లో. అయితే ఎమ్మెల్యేలు ఎంతవరకు సహకరిస్తారనేది ఇక్కడ ఒకటే మనం గ్రహించాలి. ఆ రోజు విస్తృత స్థాయి సమావేశం చేసినప్పుడు నాకున్న జర్నలిజం నాలెడ్జ్లో, నాకున్న అనుభవంలో ఒకటి, టీడీపీ సమావేశాల్లో ఎప్పుడు కూడా నాన్ వెజ్ అనేది తక్కువ ఉంటుంది, నాన్ వెజ్ పెట్టరు, ఎప్పుడు వెజిటేరియన్ బాగా వెరైటీ ఎక్కువ పెడుతుంటారట. ఈ రాష్ట్ర స్థాయి సమావేశాల్లో ఎమ్మెల్యేలు వాళ్ళంతా పాల్గొన్నప్పుడు అది తొలిసారిగా మొన్న లోకేష్ గారు నాయకత్వంలో పెద్ద ఎత్తున నాన్ వెజ్ బాగా పెట్టారంట, మటన్ బిర్యానీలు, చికెన్లు అవి బాగానే పెట్టారంట. అయితే హాఫ్ డే సెషన్స్లో తర్వాత మధ్యాహ్నం లంచ్ బాగా అందరూ నాన్ వెజ్ అరగించేసి చంద్రబాబు నాయుడు గారు ఏమో బాగా గట్టిగా చెప్తున్నారు, విన్నారు. తిన్న తర్వాత దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టేశారు. అంటే ఆఫ్టర్నూన్ సెషన్స్కి ఈవినింగ్ వరకు జరిగింది, ఈవినింగ్ 6:37 వరకు జరిగింది. ఆఫ్టర్నూన్ అంతా మిగతా రాష్ట్ర స్థాయి నాయకులు వాళ్ళు పాల్గొని 40 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మనము అందించిన సుపరిపాలన ఎలా ఉంది, గడప గడపకు వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోండి, మీరు ప్రజల్లో ఉంటేనే ప్రజలు నెక్స్ట్ మీరు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు. చాలామంది జూనియర్లు ఉన్నారు ఇక్కడ, జూనియర్లు అంతా చాలా నేర్చుకోవాలి,
నేర్చుకోకుండా ఇష్టానుసారం మీరు ఉంటే గినా భవిష్యత్తులో మీరు మాజీలు అయిపోతారు. ఇలాగే సుదీర్ఘకాలం ఎమ్మెల్యేలుగా ఉండాలి, ఇంకా రాజకీయ జీవితాన్ని అనుభవించాలనుకుంటే ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పారంట. చెప్పినప్పటికీ కూడా కొంతమంది 40 మంది దాకా ఎమ్మెల్యేలు మంచిగా ఫుల్గా భోజనం చేసుకొని నాన్ వెజ్ పెట్టారు కదా బాగా, 40 మంది డుమ్మా కొట్టి వెళ్ళిపోయారంటే అసలు ఏం సందేశం ఇస్తున్నారు? అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఇంతకు అమలు అవుతుందా లేదా? అంటే ఇదే విషయం మీద ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారు. సీరియస్ అయ్యి ఒక 4 ఎమ్మెల్యేలకి నేను ఆల్రెడీ ఇప్పటికే ఫోన్లు చేశాను, మీ ప్రవర్తన మార్చుకోవాలి అని చెప్పి కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ఎమ్మెల్యేలకి ఫోన్లు కూడా వెళ్ళనున్నాయి. కరెక్ట్. చంద్రబాబు నాయుడు ఒకటి అన్నారంట, ఇక 1-to-1 కూడా ఎమ్మెల్యేలతో నేను 1-to-1 కూర్చోబోతున్నాను, ముఖాముఖి కూర్చోబోతున్నాను, ఎవరి పనితీరు ఎలా ఉందని డైరెక్ట్గా నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. అందులో భాగంగా తొలి విడతగా 4 ఎమ్మెల్యేలు, దానికి సంబంధించి రాయలసీమ నుంచి ఒక 2 ఉన్నారు మనకు, ఇక ఉత్తరాంధ్ర నుంచి ఒకరు, వాళ్ళు మనకు 4 ప్రకాశం జిల్లా అనుకుంటే ఒకరు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు 4 పిలిచారు. 4 పిలిచి తనదైన శైలిలోనే శుతిమెత్తగా చంద్రబాబు నాయుడు గారు ఏదో వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిసింది. అయితే ఆ 4 ఎవరు అనేది మిగతా ఎమ్మెల్యేలలో ఒక చర్చ అయిపోయింది అనమాట. ఎవరు ఆ 4 ఎవరు అని ఎట్టగలకు తెలుసుకుంటారు, తెలుసుకుని ఏం మాట్లాడారు, ఏం షెండింగ్ ఇచ్చారు, ఏమన్నా కోట ఎలా ఉంది, కోటింగ్ ఎలా ఉంది అని తెలుసుకొని, అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వంతు వచ్చి వాళ్ళని పిలిచేటప్పుడు ఎలా మేము ప్రిపేర్ కావాలి, చంద్రబాబు నాయుడు గారి ప్రశ్నలకు మేము ఎలా సమాధానం చెప్పారు దాంతో ఉన్నారనమాట. ఇవన్నీ మనం పక్కన పెడితే గడప గడపకు సుపరిపాలన పేరుతో గడప గడపకు వెళ్ళబోతున్నారనమాట. మంచి కార్యక్రమమే. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేస్తే 4 సంవత్సరాలు ఎమ్మెల్యేలందరినీ కూడా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పంపించారనమాట. పోవడము, పాంప్లెట్ ఇవ్వడము, టిక్కులు వేయడం అనమాట. నవరత్నాల్లో నీకు ఇది వచ్చింది రైట్ నమస్త పెట్టడము, టిక్కులు వేసుకోవడము, రావడం జరిగింది. 4 ఏళ్ల పాటు చేసినా కూడా ఏం జరిగిందనేది మనం 2024 ఎన్నికల్లో మనం చూసాము. మరి ఏడాది పాలనలో మళ్ళీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. ఎమ్మెల్యేలు చాలా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారంటే ప్రజలను కావచ్చు, వ్యాపారస్తులు, ఇతరులను జల్లగల్లా పట్టి పీడ్చుకొని తింటున్నారు. ఇటీవల సర్వే కూడా వచ్చింది కదా, రెడ్ మార్కింగ్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆరెంజ్లో ఎంతమంది ఉన్నారు, గ్రీన్లో ఎంతమంది ఉన్నారు, కొన్ని సర్వేలు కూడా వచ్చాయన్నమాట. అలాంటి ఎమ్మెల్యేలు ఎలా వెళ్తారు అసలుకి? సరే, ఏడాది సుపరిపాలనలో గడప కూడా వెళ్తే ఏం చెప్తారు? ఇప్పుడు చెప్పాలంటే ఇక 6 గ్యారెంటీలు ఉన్నారు. సరే, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చారనమాట. అమ్మఒడి కింద ఆయన ఏం చేశారు, ఒక్కొక్క విద్యార్థికి కూడా 13,000 రూపాయలు ఇంటికి ఒకరి చొప్పున ఇచ్చారు. వీళ్ళు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 13,000 రూపాయలు జమ చేయడం జరిగిందనమాట. అది కూడా ఆలస్యమైంది. అది కొంత ఆలస్యమైన కొంత అసంతృప్తి. ఇక అన్నారు 6 గ్యారెంటీలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. అది కూడా పక్క రాష్ట్రాలలో అంటే తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, పక్కనే అంటే ఆంధ్రప్రదేశ్కి పక్కన ఉన్న కర్ణాటక కావచ్చు, ఈ పక్కన తెలంగాణలో ఉచిత బస్సు అనేది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది పెద్ద ఎత్తున ఓట్లు రావడానికి కారణమైందట. దాన్ని మన ఏపీ కూడా అంటే కూటమి కూడా దాన్ని కాపీ కొట్టి దాన్ని 6 గ్యారెంటీలో బాగా పెట్టారు. అయితే అది 2024 ఆగస్టు నుంచి అన్నారు, కానీ అది ఇంకా సాకారం కాలేదు. ఇప్పుడు 2025 ఆగస్టు 15 నుంచి అంటున్నారు. మరి ఎలా ఉంటుంది ఏంది అనేది కూడా మనకేం తెలియదు. అది అమలు కాలేదు ఇక్కడ మనకు. ఇక గ్యాస్ సిలిండర్లు 3 అన్నారు, అదేదో అమలు అవుతోంది. ఇక పెన్షన్ అనేది 6 గ్యారెంటీలో లేదు. ఇది పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విడతల వారీగా పెంచుతామన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే పాత బకాయి 3,000తో పాటు పెంచిన వేతనం 4,000 పెన్షన్ నేను ఇస్తానన్నాడు. అది వచ్చిన మొదటి నెలనే ఆయన 7,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మొత్తం మీద 4,000 రూపాయలు ప్రతి, అది 6 గ్యారెంటీలో లేదనమాట. అదొక వెల్ఫేర్స్, అది ముందు నుంచి వస్తుంది, దాన్ని అట్లా రన్ చేస్తున్నారు. అది అంటే సొంతంగా ఈయన చేస్తున్నది ఏంటి అంటే, ఆడ తల్లికి అమ్మ ఒడి, ఇక్కడ తల్లికి వందనం 13,000 ఒక్కరికి ఇచ్చారు. వీళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళ అంతమందికి ఇచ్చారు. దాని మీద చాలా విమర్శలు కూడా వచ్చాయి. అది ఇది అనేసి వైసీపీ వాళ్ళు విమర్శించడము, అంటే 2,000 రూపాయలు లోకేష్ గారి ఖాతాలోకి వెళ్తుంది, అందులో నుంచి అది విమర్శించడము. దానికి లోకేష్ గారు స్పందించి అది నిరూపించకపోతే చట్టపరంగా నేను చాలా లీగల్గా యాక్షన్ తీసుకుంటాను, తగిన మూల్యం చెల్లించక తప్పదని లోకేష్ గారు అనడము. ఏదేమైనా వాళ్ళు చేసినా వీళ్ళు విమర్శిస్తారు, వీళ్ళు చేసినా వాళ్ళని విమర్శిస్తారనమాట. ఇకపోతే ఆర్బీకేల రైతు భరోసా కేంద్రాలు ఏర్పరిచి రైతు భరోసా కింద అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం 7,500, కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు ఇస్తే 13,500 రూపాయలు ఇచ్చేది. ఇక్కడ వచ్చేసి అన్నదాత సుఖీభావ కింద 6 గ్యారెంటీ 20,000 రూపాయలు ఇవ్వాలనేది. అయితే అది ఇంతవరకు కూడా అమలు కాలేదు, అది కూడా పెండింగ్. మరి
గడప గడపకు వెళ్ళినప్పుడు ఏం చెప్తారు దీని గురించి? సుపరిపాలన అంటే 6 గ్యారెంటీలు ఎంత మాత్రం అమలైనాయి ప్రజలు అడుగుతారు. మరి ఏం చెప్తారు? ఎమ్మెల్యేలు ఏం చెప్తారు? ఎమ్మెల్యేల పనితీరు గురించి ఏం చెప్తారు ఏంటనేది కూడా మనం ఇక్కడ ఉంది. ఇంకా మత్స్యకార భరోసా కింద కూడా అది కూడా 6 గ్యారెంటీలో లేదు, ఎక్స్ట్రా అది కూడా గత జగన్ ప్రభుత్వంలోనే పెంచి 20,000 ఏమో చేశారు. అది కూడా చాలా ఇబ్బందుల తర్వాత గత నెలలో మత్స్యకార భృతి కూడా 20,000 రూపాయలు జమ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే గొప్పగా చెప్పుకోవాల్సిందంటే ఏడాది సుపరిపాలనలో ఏదైతే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంప ముంచిందో, అంటే ఆ పార్టీని పుట్టి ముంచిందో, ల్యాండ్ టైటిలింగ్ అనేది యాక్ట్. అంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం చూసి ఇక భూములను కూడా ప్రభుత్వ పరమైపోతాయి, మీ ఇదే ఉంటుంది, ప్రభుత్వమే మీ భూములు అమ్మేసుకుంటుంది, ఏది చేయాలన్నా ప్రభుత్వం అని ఏదో చెప్పేశారు. ప్రజలందరి దాని మీద పెద్ద విమర్శలు వచ్చాయి. అది చాలా పెద్ద ఎత్తున మైనస్ కూడా అయింది వైసీపీ ప్రభుత్వానికి. దాన్ని కూటమి అధికారంలోకి వచ్చినమ్మా అంటే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినట్టు ల్యాండ్ టైటిలింగ్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చిన అంశం అయితే అది ఉందన్నమాట. ఇక భూముల రీసర్వే అనేది గత ప్రభుత్వంలో ఉన్న భూముల రీసర్వేను ఈ ప్రభుత్వం కూడా పూర్తిగా కొనసాగిస్తూనే ఉందన్నమాట. ఇకపోతే గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు, ఇది కూడా ఒక మైనస్ అన్నమాట. ఇసుక కొనాలంటేనే భయపడే పరిస్థితి, 30,000 40,000 అట ఇసుక రీచులంతా కూడా వైసీపీ పార్టీ నాయకులు తమ కబాందాసాలు ఎంచుకొని టెండర్ల ప్రకారం వాళ్ళ అప్పజెప్పేసి పెద్ద ఎత్తున దండుకున్నారు. కోట్లకు పడగలెత్తేసారు, 100,000 కోట్లు ఇసుక. దానిలోనే చాలామంది ప్రాణాలు కూడా తీసుకున్నారట, కొంతమంది నష్టపోయిన ఉన్నారు, కోట్లకు సంబంధించిన ఉన్నారు. అంటే వైసీపీలోని కొంతమంది పెద్దలు మాత్రం ఇసుకను కొద్దిగా ఆదాయ వనరుగా చేసుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టు ఇసుక విధానాన్ని మొత్తం కూడా మార్చేశారు కదా, ఇసుక విధానం అంతా మార్చేశారు, ఉచిత ఇసుక అన్నారనమాట. కానీ ఇసుక ఉచితం అన్నారు కానీ ఎక్కడ కూడా ఉచితం దొరకడం లేదు. ఈ రోజు కూడా ఇసుక కావాలంటే టిప్పర్ ఇసుక 17,000 18,000 పోతుందన్నమాట. అంటే ఉచితం ఎక్కడ? ఎక్కడ ఉచిత ఇసుక అన్నారు, ఎక్కడ ఉచితంగా ఇసుక ఎవరికి దొరకడం లేదు. ఈరోజు కూడా టిప్పర్ కావాలంటే ట్రాక్టర్ అంటే 6,000 7,000, టిప్పర్ అంటే 17,000 18,000 ఇట్లా పోతుంది ఇసుక ఇక్కడ కూడా. కానీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇసుకలో అవినీతి అనేది కాస్త తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. అవినీతి తగ్గింది కానీ ఫ్రీ అని చెప్పారు కదా, అదే ఫ్రీ అని చెప్పారు కానీ ఫ్రీ అమలు కావడం లేదు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నమాట. దీని మీద చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా గ్రౌండ్ లెవెల్ అధికారుల దగ్గర ఉన్న అంతే కింద స్థాయి నుంచి అదే ప్రాబ్లం వస్తుంది. అధికారులు దీన్ని సొమ్ము చేసుకుంటున్నారు, కొంతమంది కార్యకర్తలు కావచ్చు, లోకల్ నాయకులు ఎమ్మెల్యేలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇసుకను కూడా వాళ్ళు దండుకుని ఆదాయం చూసుకుంటున్నారు. దాంతో ఈరోజు ఇసుక అనేది కూడా కాస్త కష్టతరంగా మారిందని చెప్పచ్చు. అంటే ఏడాది పాలన మనము తీసుకుంటే 6 గ్యారెంటీల్లో పెద్దగా ఇచ్చింది అయితే ఏమీ లేదు. కానీ గత ప్రభుత్వం ఏవైతే అమలు చేసింది నవరత్నాల పేరు మీద వీటిని కాపీ కొడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది చాలామంది విమర్శిస్తున్నారు. సరే కాపీ కొట్టని ఏమైనా జరగని, ఎవరు చేసినది అది కొనసాగిస్తున్నాం, మళ్ళీ పేర్లు మార్చుకొని అమ్మ ఒడి, తల్లికి వందనం, రైతు భరోసా, అన్నదాత సుఖీభవ, ఓకేనా, దీపం పథకం, ఇప్పుడు వచ్చేసి గ్యాస్ ఉచిత గ్యాస్ పంపిణీ, ఇవి ఏమైనా కావచ్చు. కానీ అమలు చేస్తున్నారా లేదా అన్నది ఇక్కడ మనకు ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అన్నారు, పూర్తిగా మద్యపాన నిషేధంలో ఆయన చేయలేకపోయారు, మిగతావన్నీ అమలు చేశారన్న 4 ఏళ్ల కాలంలో ఆయన కూడా డక్కా ముక్కులు తింటూ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎంత కాలంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తారు? అంటే ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు మా ఉచిత బస్ ప్రయాణం ఏమైంది, రైతుల దగ్గరకు పోయినప్పుడు అన్నదాత సుఖీభవ ఏమైంది, ఇట్లాంటి ప్రశ్నలు చాలా ఉత్పన్నమవుతాయి కదా. వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పడానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండాలి ఇక్కడ. అండ్ మెయిన్ గా దీంట్లో ఏంటంటే చిత్తూరు రైతులు, నెల్లూరు రైతుల గురించి కూడా మాట్లాడాలి. ముఖ్యంగా కూడా మామిడి అప్పుడు పరిస్థితి మన యూటీవీ చాలా కవర్ చేసింది. అసలు మొత్తం కూడా మామిడికాయల్ని రోడ్ల మీద పారబోయటము, ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరి ఆ రైతులకు ఏం సమాధానం చెప్పనున్నారు? మామిడి రైతులు చాలా నష్టపోయారు ఈసారి. మరి ఈ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఏం సమాధానం చెబుతారు వాళ్ళకి? ఖచ్చితంగా ఇప్పుడు మన రాష్ట్రంలో మామిడి అనేది, ఇంకా ముఖ్యంగా తోతాపురి మామిడి అయితే మనకు చిత్తూరు జిల్లాలో ఎక్కువ మామిడి సాగుకు పెట్టింది పేరు చిత్తూరు. అనంతపురము వేరుశనగకు పెట్టింది పేరు అయితే చిత్తూరు జిల్లా అంటే మ్యాంగోకు పెట్టింది. దాదాపు 1,00,000 హెక్టార్లకు పైగా మామిడి సాగు అవుతుంది మనకు చిత్తూరు జిల్లాలో. ఇది ఒకవేళ సబ్జెక్ట్ కరెక్షన్ నాకు తెలిసి 1,00,000 హెక్టార్లకు పైగా సాగు అవుతుంటుంది ఎక్కువ కూడా మనకు. ఇక్కడ తోతాపురి దానికైతే కిలో ₹10 కూడా పలగడం లేదనమాట. కిలో ₹10 కూడా. మన దగ్గరే టన్నుల మిగిలిపోయి ఉంటే పక్కనే ఉన్న కర్ణాటకలో కూడా తోతాపురి ఎక్కువైతే మా మ్యాంగోని కొనండి అని అడిగే వాళ్ళు ఉన్నారనమాట. అంటే ఈ పల్పీలు ఉన్నాయి కదా, ఈ మ్యాంగో జ్యూస్ ప్యాక్లు ఉన్నాయి కదా,
వాటిలో ఎక్కువ నిలిచిపోవడం కావచ్చు, కల్తీలు ఎక్కువ కావచ్చు, ఇవన్నీ జరుగుతుండడంతో మొత్తం కూడా ఎక్స్పోర్టింగ్ ఆగిపోయిందనట. ఆగిపోవడంతో ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి, రైతుల పూర్తిగా నష్టపోతున్నారు. తోతాపురి ముఖ్యంగా, తోతాపురి ఈ ఏడాది రోడ్డు పాలైపోయింది అనమాట. కుప్పలు పోసి అమ్ముతున్నారట తోతాపురి. పాపము మ్యాంగో ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ వచ్చేది మార్కెట్లోకి తోతాపురే, చివరి వరకు తోతాపురే కనిపిస్తుంది మనకు. బెంగళూరు మామిడికాయ అంటారు, మా ఏరియాలో బెంగళూరు మామిడికాయ అంటారు, దాన్ని తోతాపురి అంటారు అనమాట. అది ఎక్కువ. కానీ ఈసారి తోతాపురి కావచ్చు, బేనిషా కావచ్చు, ఈసారి పాపము 100కు 3 కేజీలు 4 కేజీలు కూడా బేనిషా కాయలు అమ్మారు పరిస్థితి వచ్చిందనమాట. అంటే మామిడి రైతులు నిలువున మునిగిపోయారు, పూర్తిగా నష్టపోయినా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళని ఏం ఆదుకోలేకపోయింది అనమాట. అంటే అన్నదాత సుఖీభావ కింద ఇస్తామని 20,000 రూపాయలు కూడా ఇవ్వకపోవడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి. మ్యాంగోను కొనలేకపోయారు, మద్దతు ధరలు కల్పించలేకపోయారు అనమాట. రోడ్డు పాలు చేసుకున్నది కిలోలు అంటే ఒకప్పుడు 100 రూపాయలు కిలో బేనిష్ అమ్మితే ఇప్పుడు 4 కిలోలు కూడా అమ్మారనమాట. 100కు 4 కిలోలు, 100కు 2 కిలోలు, 3 కిలోలు. అయితే ఇప్పుడు ఏంటంటే కొన్ని పథకాలు పక్కన పెడితే కొన్ని పథకాలు మాత్రం సకాలంలో అమలుపరచడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు రైతులకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, ఈవెన్ నిరుద్యోగులకి ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా వాటిని సకాలంలో అమలుపరచడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఇప్పుడు సకాలంలో రైతులకి సంబంధించిన పథకం అమలు కాలేదు, కొన్ని పథకాల్లో జాప్యం జరుగుతూ ఉంది. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న లీడరు ఇప్పుడు పథకాలు అమలు చేయడంలో జాప్యం జరుగుతున్నారు. గతంలో జగన్ హయాంలో అప్పులే తేనండి, ఏదైనా తేనండి, బటన్ నొక్కి వెంటనే డబ్బులు జమ చేశారు. ఏమి తెచ్చినా బటన్ నొక్కి జమ చేసేవారు. ఇప్పుడు ఆ అప్పుల కుప్పను చూసి భయపడి హామీలు అయితే ఇచ్చేశారు కానీ అమలు చేయడం లేదు. ఇప్పుడు చెప్పాలంటే వ్యతిరేకత వస్తుందా, అది ఇప్పుడు గడపకు పోతే తెలుస్తుంది వ్యతిరేకత వచ్చిందా లేదనేది. గత ప్రభుత్వంలో ఏమైంది, వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏటా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఏడాది 18,000 రూపాయలు అకౌంట్లో వేశారన్నమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు కూడా నెలకు 15,000 రూపాయలు అకౌంట్లో వేస్తామన్నారు. ఇంతవరకు అది అమలు కావడం లేదు. అంటే మహిళల నుంచి ఇది ఒక పెద్ద వ్యతిరేకత ఉంది. నెలకు 15,000 వస్తుంటే ఉత్తపుణ్యానికి ఇంట్లో కూర్చుంటే నెలకు 15,000 వస్తుంటే ఎవరికైనా కదా 12,000 అంటే 18,000 రూపాయలు. ఈయన ఏడాదికి 18,000 ఇచ్చాడు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరికీ కూడా మహిళలకు ఇస్తే, నెలకు 15,000 అంటే 12,000, 12,000, 18,000 రూపాయలు ఈయన ఏడాదికి ఇచ్చేదాకా నెలకు డివైడ్ చేశాడు. ఈయన 15,000 ఇస్తానని. ఇంతవరకు అది అమలు కాలేదు. మహిళల్లో కొద్దిగా వ్యతిరేకత అనేది ఉంటుంది. అంటే ఇలాంటివన్నీ తెలుసుకోవడానికే చంద్రబాబు నాయుడు గారు ఈజీగా వీళ్ళని పంపడం లేదు. సుపరిపాలన మనం అంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు వెళ్ళి మీరు తెలుసుకోండి అని ఈ పథకాలన్నీ ఇప్పటివరకు ఇచ్చాం కదా. మిగిలిన పథకాల కోసం గురించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏమైనా కోపంగా ఉన్నారా, లేదా అర్థం చేసుకుంటున్నారా ఏంటని తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల పాటు గడప గడపకు పెట్టారనమాట. మరి ఎమ్మెల్యేలు వెళ్ళాలి, ఎమ్మెల్యేలు వెళ్ళిన తర్వాత తెలుసు. అప్పుడే కొంతమంది ఏంది బై ఇన్ని కష్టాలు వచ్చి పడ్డాయి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు కదా, గడప గడపకు వైసీపీని పంపించేసి చాలామంది సరిగ్గా తిరగలేకపోతే వాళ్ళని పిలిపించి మందలించడము, నీ పనితీరు బాగలేదు మార్చుకోకపోతే నిన్నే మార్చేస్తానని ఆయన మందలించడము. సేమ్ ఇదే లాజిక్నే కూడా, ఇదే ఫార్ములాని చంద్రబాబు నాయుడు కూడా ఫాలో అవుతున్నారు. ఈడో వెళ్ళాలి, వెళ్ళకపోతే వాళ్ళ పని పడతాను, ఎవరైతే ప్రజల్లో లేరో వాళ్ళని పక్కన పెట్టేస్తాను, ప్రజల్లో ఉండే వాళ్ళకే నేను నెక్స్ట్ అవకాశం ఇస్తాననే విధంగా మాట్లాడుతున్నారు. అలాంటి వారికి వార్నింగ్లు కూడా ఇస్తున్నట. అంటే చాలా మంది ఎమ్మెల్యేలు దీనికి భయపడుతున్నారు. పోతే ఏంటి, ఏం చెప్పాలి మనం? ఇప్పుడు మహిళలు అడుగుతారు, ఏమన్నా ఎమ్మెల్యే గారు నెలకు 15,000 ఇస్తామన్నారు, మాకు ఏమి ఇవ్వలేకపోతున్నారు ఏంటి అనేది. మాకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు కదా, మాకు ఇవ్వలేదే ఏంటి? రైతుల దగ్గర పోయినప్పుడు ఏమంటారు, కాదయ్యా ఆయన ఏదో కింద మీద పడి మాకు ఆర్బీకేలు పెట్టి రైతు భరోసా కింద మాకు ఏడాదికి 13,500 ఇస్తుండే, మాకు మీరేమో 20,000 ఇస్తామన్నారు, ఇంతవరకు ఏంది ఇవ్వలేదు, మాకు ఇంత నష్టం వచ్చింది కదా అనేది. ముఖ్యంగా ఏంటి, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయలేకపోయారనమాట. ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, ఖచ్చితంగా అదుపుతున్న అవకాశం ఉంది ఇక్కడ. అంటే గతంలో పూర్తి స్థాయిలో చేయలేకపోయారు, మా రుణమాఫీ అలాగే మిగిలిపోయింది కదా, మరి ఈసారైనా మాకు ఏమైనా ఉపశమనం కల్పిస్తారా ఏంటి అనేది కూడా ఇక్కడ రైతుల నుంచి ఉత్పన్నమయ్యే ప్రశ్న ఇది. మరి దీని గురించి ఏం సమాధానం చెప్తారనేది కూడా మనం వేచి చూడాలి గడప గడపకు ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు. అంటే గత ప్రభుత్వంలో అవలంబించిన గడప గడపకు ఏదైతే విధానం ఉందో ఇప్పుడు అవలంబించడం వల్ల సేమ్ అసలుకే అంటే లోకల్ నాయకత్వం నుంచి అసలుకే బెడిసి కొట్టేది ఏమన్నా ఉంటుందా? 100% ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అంటే ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వచ్చినప్పుడు ఇప్పుడు క్యాడర్కు కూడా ఏం చేయలేకపోతున్నారు, కార్యకర్తలు కూడా అసంతృప్తి ఉందన్నమాట. వచ్చిన ఏడాదిలోనే ఎమ్మెల్యేలంతా కూడా 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ఉంటారు, ఏం ఆదాయాలు ఉండవు, ఏముండవు,
ఓకేనా. కొంతమంది ఎమ్మెల్యేలు ఆదాయమే మార్గం, కొంతమందిలో మరీ బరి తెగించి నైట్ టైమ్స్ బార్ల మీదకి, బార్ అండ్ రెస్టారెంట్ల మీద కూడా దాడులు చేసి వాళ్ళకు కప్పం కట్టకపోతే, ఆ ఎమ్మెల్యేలకు కప్పం కట్టకపోతే బార్ల మీదకి కూడా బార్ అండ్ రెస్టారెంట్ వాటి మీద కూడా దాడి చేసి బలవంతంగా వాళ్ళతో వసూలు చేస్తున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు దేవాలయాల దగ్గర వసతి గృహాలు ఉంటాయి కదా, లాడ్జులు, వసతి గృహాలు, వాళ్ళు నిర్వహించుకోవాలంటే దాన్ని నడుపుకోవాలంటే కన్నా మాకు ఏడాదికి 6 లక్షల ట్యాక్స్ కట్టాలి, ఇది మా ట్యాక్స్ అని వాళ్ళని బెదిరించేసి దేవాలయాల దగ్గర, దైవ క్షేత్రాల దగ్గర సత్రాలు నిర్వహించుకోలేకపోతున్నారు. చాలామంది వదిలేసి వెళ్ళిపోతున్నారు, లాక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు డబ్బులు కట్టకపోతే విద్యుత్ శాఖ అధికారులకు చెప్పేసి వాళ్ళ లాడ్జులకు, వాళ్ళ వసతి గృహాలకు కరెంటు కట్ చేపిచ్చేస్తున్నారు. చికెన్ సెంటర్ల నుంచి కిలోకింత మాకు కప్పం కట్టాలి అని ముక్కుపిండి వసూలు చేస్తున్నారు చాలా నియోజకవర్గాల్లో. చికెన్ సెంటర్లు ఎంతో వస్తుందండి, వాళ్ళు ఎంత ప్రాణాలు పాపం. చిన్న చిన్న వ్యాపారస్తులు చికెన్ సెంటర్లలో కూడా వెళ్ళి ఎన్ని కిలోలు అమ్ముతారని ఒక లెక్క అనమాట, ఒక మనిషిని పెట్టేస్తారు. చికెన్ సెంటర్లోకి వెళ్ళడం కిలోకింత, ఎన్ని కిలోలు అంతా అన్ని కిలోలకి 10 రూపాయలు 20 రూపాయలు కిలోకింత కట్టాలి. కట్టకపోతే వెంటనే శానిటైజర్ మున్సిపల్ అధికారులు, పంచాయతీ అధికారులు, మీ చికెన్లో మొన్న నేను చికెన్ తీసుకుపోయినాను, అది సరిగ్గా లేదు, మీ ఆ చికెన్ తిన్నాక మా ఇంట్లో అందరికీ కూడా వామిటింగ్స్, మోషన్స్ అయిపోయాయి, మాకంతా ఏదో చికెన్ అంతా కూడా కుళ్ళిపోయిందంట, మంచి చికెన్ అమ్మలేదు, మిమ్మల్ని సీజ్ చేస్తున్నాము అనేది ఫుడ్ ఇన్స్పెక్టర్లను పంపించడము, మున్సిపాలిటీ అధికారులను, పంచాయతీలను పంపించడము, ఇలాంటి బెదిరిస్తున్నారు అనమాట. అంటే చికెన్ సెంటర్ యజమానులు కూడా ఇది చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల నుంచి కూడా చాలామంది ఎమ్మెల్యేలు డబ్బులు వసూలు చేస్తున్నారు. మీరు గుడ్లు అమ్ముకోండి, ఏమైనా అమ్ముకోండి, మాకు నెలకి ఇంత కట్టాలి అంటే ఇంత దుర్మార్గంగా తయారయ్యారు చాలామంది ఎమ్మెల్యేలు. చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందించాలనే వచ్చారు ఆయన. ఆయన లక్ష్యము ఒకలా ఉంది, ఇది సాధించాలి, ఏదో మళ్ళా కూడా 2029లో మళ్ళా కూడా నేనే ముఖ్యమంత్రి కావాలి, చంద్రబాబు 2.0 ఇప్పుడు అవును అంటే అది 4.4 అవుతుంది, ఇప్పుడు 3.0 జరుగుతుంది అయింది. ఇక్కడ 4.0లో కూడా ఆయన ఉండాలని కోరుకుంటారు. కానీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలు అంత ఇంత లేవు. చాలా మంది ఎమ్మెల్యేలు అసలు చికెన్ సెంటర్లతో దౌర్జన్యాలండి, దేవాలయాల దగ్గర భిక్షగాళ్ళు కదా ఏ రకం తింటారు. అంటే ఇవన్నీ దృష్టికి వచ్చే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలని హెచ్చరించారా? అవన్నీ చంద్రబాబు నాయుడు గారు నోటీసులు ఉన్నాయి. వాళ్ళకి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఉంటుంది కదా, ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది ఒక వ్యవస్థ ఉంటుంది కదా. అవన్నీ తెలుసుకొని అందరినీ టార్గెట్ పెట్టి మొన్న ఒక సర్వే కూడా ఇచ్చారు, దాంట్లో రెడ్ మార్కులు ఎవరున్నారు, చంద్రబాబు నాయుడు రెడ్ మార్కులు ఎవరున్నారు కూడా ఇచ్చారు చాలా మంది ఎమ్మెల్యేలు. ఈ రకంగా ఎమ్మెల్యేల మీద అంటే ఉచ్చు బిగుస్తున్నట్లుగానే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక నివేదిక ఎప్పుడు పాయింట్ టు పాయింట్ ఆయన ఇప్పుడు పిన్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇది చేసుకుంటుంది. ముందల ఓడిపోవటానికి లోకల్ నాయకత్వం వల్లే టీడీపీ అప్పుడు గతంలో ఓడిపోయింది, చంద్రబాబు గారి నాయకత్వం వల్ల కదా అంత తక్కువ సీట్లు అందుకు వచ్చిందని చెప్పి అప్పుడు ఒక నివేదిక ఉంది. దాని వల్లే ఇప్పుడు లోకల్ నాయకత్వం మీద ఇంత పట్టుగా ఉంటున్నారా? అదే గతంలో కేవలం ప్రభుత్వంలో చూసుకున్నాడు, పరిపాలన చూసుకున్నది కాబట్టి పార్టీని పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. పార్టీని గాలికి వదిలేశారు. పార్టీని గాలికి వదిలేయడంతో చిందరవందర అయిపోయి పార్టీ క్యాడర్ సరిగ్గా పనిచేయకనే అంత ఘోర ఫలితాలు వచ్చాయి. 2019 23 స్థానాలకు పరిమితం అయిపోయారు. కానీ ఇప్పుడు పార్టీ అండ్ ప్రభుత్వం రెండు కళ్ళలా చూసుకుంటైనా ఇక్కడ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకుంటూ మరోవైపు పరిపాలన కూడా సుపరిపాలన అందించడానికి ఆయన దృష్టి పెడుతున్నారు. అందుకే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వయసు మీద పడింది, 74 ఏళ్ళ వయసు వచ్చింది కాబట్టి రెండూ చూసుకోవాలంటే చాలా ఇబ్బందికరం అవుతుందనే ఉద్దేశంతో పార్టీని చూసుకోవడానికి లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇస్తే, అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని చూసుకుంటారు, పార్టీ వేరు ప్రభుత్వం వేరు, ఓకేనా. ఎన్నికల అప్పటి వరకు పార్టీ ఉంటుంది, ఎన్నికల తర్వాత అధికారంలో అది ప్రభుత్వం అయిపోతుంది, పార్టీ వేరు. పార్టీని నడపడానికి, రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి లోకేష్ గారికి బాధ్యతలు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇస్తే లోకేష్ గారు ఆ బాధ్యతను చక్కబెడతారు. చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందించేకి వీలు పడుతుంది అనేది టీడీపీ శ్రేణుల నుంచి కావచ్చు, ఇతరుల నుంచి చాలా పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. మహానాడులో పెద్ద ఎత్తున డిమాండ్ కూడా లేవనెత్తారు. మరి ఎంతవరకు అది సాగుతుంది ఏందనేది కూడా వేచి చూడాలన్నమాట. అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పరిపాలన కోసం పోతుంటే ఎమ్మెల్యేల పనితీరు పైన ఇక్కడ మనకు వచ్చింది. ఇక్కడ మన కూటమి గతంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, నేను చాలా ఎన్నికలప్పుడు కూడా తిరిగినది, ఎక్కడ చూడు కూడా గోతులు అంటే గోతులు, రోడ్లన్నీ కూడా ఛిద్రమైపోయి ఉండే, ఎక్కడ కూడా గుంతలమయము, కంకర, అసలుకి చాలా దుర్మార్గమైన, అసలు మనము ఈ రాజమండ్రి దగ్గర రావులపాలెం ఆ ప్రాంతంలో అయితే హైవే కూడా మోకాళ్ళతో గుంతలు ఉండేదన్నమాట. మనకు ఆ ఏరియా అంతా కూడా నేను చూశాను అనమాట.
ఇప్పుడు మనకు మంచి పరిణామం ఏమంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గుంటలమయమైన రోడ్లకు మరమ్మతులు దాదాపు 3,800 కోట్లను వ్యయం చేసి మొత్తం కూడా గుంటల మీద ప్యాచ్ అనుకో ఏదైనా కొంతవరకు అయితే రోడ్ల ఒక దశ మారిందని మనం అనుకోవచ్చు. అది కొంతవరకు మనకు ఇక్కడ కలిసి వచ్చే అంశం కూడా మనం చూసుకోవచ్చు. రోడ్లు బాగుండాలి, మనకు రవాణా మార్గం ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు వ్యాపారాలు కూడా పెరుగుతాయి, పెట్టుబడులు మన దేశంలో పెట్టుబడిదారులు కూడా మంచి రోడ్లు ఉన్నాయి, వాళ్ళ వసతి ఉంది, రవాణా సౌకర్యం ఉంది, మనం అక్కడ పెట్టుబడులు పెట్టినా కూడా మనకు రవాణా ఎంత బాగుందని ఎవరైనా మనం ముందుకు వస్తాం. ఏ ప్రాంతంలో అయినా అక్కడ రోడ్లను చూసి ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో అంతే కదా, అంతే కదా. అలా విధంగా ఇప్పుడు రోడ్లు అయితే చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రతి నెల కూడా వైసీపీ ప్రభుత్వంలో ఇంటికి 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు కూడా వాళ్ళు వాలంటీర్లు ఉండేవాళ్ళు కదా, వార్డు వాలంటీర్లు వాళ్ళు కదా, వాళ్ళే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందించేవారు. ఇప్పుడు ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఒక నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకుంటున్నారు. ఆయన వెళ్ళి డైరెక్ట్ ఆ ఇంట్లో పెన్షన్ ఇవ్వడము, ఆ ప్రభుత్వం గురించి చెప్పుకోవడం ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక రివాజ్గా మారిపోయింది. అదే సచివాలయ వ్యవస్థను, సచివాలయంలో ఉన్న సిబ్బందిని వాడుకుని సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా వీళ్ళకి పెన్షన్లు ఇవ్వడం అనేది కూడా ఒక మంచి పరిణామం. అంటే సచివాలయ వ్యవస్థ వచ్చింది కూడా జగన్ గారి హయాంలోనే. కానీ జగన్ గారు సచివాలయ వ్యవస్థ వచ్చినప్పటికీ వార్డు వాలంటీర్లను ఉపయోగించుకొని పెన్షన్లు ఇచ్చేవారు. ఇక్కడ వచ్చేసి సచివాలయ వ్యవస్థలో ఉన్న సిబ్బంది ద్వారా పెన్షన్లు ఇస్తూ ఏదో ఒక నియోజకవర్గంలో ఒక గ్రామానికి వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఆట స్టార్ట్ చేస్తారు 1వ తారీఖున, మిగతా చోట సిబ్బంది. ఇది ఫైనల్ గా ఇప్పుడు ఏంటంటే వాలంటీర్ల గురించే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ప్రెసెంట్ వాలంటీర్ల పరిస్థితి ఏంటి? వాలంటీర్లు అప్పుడు ఎలక్షన్స్ కు ముందు అంటే బలవంతంగానో ఏదో చేసుకొని వాళ్ళు రాజీనామాలు చేశారు. అంటే ఇప్పుడు రోడ్డును పడ్డారు. అంటే వాలంటీర్లు ఏమనుకున్నారంటే వచ్చే ప్రభుత్వం మమ్మల్ని ఖచ్చితంగా గుర్తిస్తుంది, మా సేవలు వినియోగించుకుంటుంది. కానీ అన్నారనమాట, చెప్పారు కూడా, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 5,000 కాదు 10,000 రూపాయలు జీతం చేస్తాము, ఖచ్చితంగా తిరిగి వారిని విధుల్లోకి తీసుకుని వారి సేవలను వినియోగించుకుంటాము, పరిపాలనలో భాగంగా వారి సేవలను వినియోగించుకుంటాము అన్నారు. అది నమ్మి చాలామంది రిజైన్ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా మాట్లాడారు, అది ఇది అనేసి నిరసనగా కొంతమంది రాజీనామాలు ఏదో సగం జరిగిపోయి వాలంటీర్లు అంతా రోడ్డును పడిపోయారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చి సుపరిపాలన అంటున్నారు. మరి వాలంటీర్లు రోడ్డున పడ్డ వాలంటీర్లను ఇంతవరకు కూడా ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ఇంకో వైపు ఏంటంటే డిస్కంలో కావచ్చు, జెన్కోలో కావచ్చు, ట్రాన్స్కోలో కావచ్చు, దాదాపు ఏపీలో 28,000 పైచీలకు కరెంట్ ఆఫీస్లో ఈ ఆపరేటర్లు గాను పోల్ టు పోల్ కరెంట్ సిబ్బంది పని. పోల్ టు పోల్ అంటే ఎక్కడైనా ఇది అయితే కరెంట్ పోతే ఆడిపోయి చూడము, పోల్ టు పోల్ ఎక్కడ ఇదంతా. ఆపరేటర్ అంటే సబ్స్టేషన్లో 33 kV 230 kV సబ్స్టేషన్లలో కూడా ఆపరేటర్లుగా పని చేయడము. ఇంకా మెయిన్ హై టెన్షన్ లైన్లలో పైన ఎక్కి పనులు చేసేవారు. ఇట్లా జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలలో పనిచేస్తున్న 28,000 పైచీలకు వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళు ఏమన్నారు, గతంలో లోకేష్ గారు యువగలం పాదయాత్రలో భాగంగా వీరందరూ కూడా ఖచ్చితంగా రెగ్యులర్ కావడానికి అర్హులు, వీళ్ళందరినీ కూడా జగన్ ప్రభుత్వం రెగ్యులర్ చేసి తీరాలి, అలా చేయకపోతే మేము అధికారంలోకి వచ్చినట్టే వీళ్ళందరినీ కూడా సీనియారిటీ ప్రకారము రెగ్యులైజ్ చేస్తామని కూడా హామీ ఇచ్చారనమాట. ఆ రోజు హామీ ఇచ్చారు. అది తెలంగాణలో అది చేశారు, రెగ్యులైజ్ చేశారు కొంతమంది ఇక్కడ తెలంగాణలో. కానీ ఏపీలో మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారేమో అప్పుడు మేము చేస్తామని చెప్పి ఆయన పట్టించుకోకుండా వదిలేశారు వాళ్ళని, పాపం ఆపరేటర్లు, వాళ్ళని, ఆ కార్మికుల్ని. చిన్న 25,000 ఉద్యోగం ఎంతకాలం జీవనం సాగిస్తారు, ఎంత ప్రమాదకరమైన ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు. ఒళ్ళంతా కాలిపోయి కరెంటు షాకులతో కాళ్ళు చేతులైపోయి, కొంతమంది చెట్లెక్కి కొట్టేటప్పుడు కాంట్రాక్ట్ కదా చేసేది, కింద పడి వెన్నుపూస విరిగిపోయి మంచాలకి, వీల్ చైర్లకి చెలగాటం. అలాంటి వారికి అసలే జగన్ చేయలేకపోయారు. కనీసం కూటమి అధికారంలో వస్తే లోకేష్ గారు యువగలంలో మాకు హామీ ఇచ్చారు కదా, కనీసం లోకేష్ గారైనా చేస్తారంటే ఏడాది పూర్తయినా కూడా వారి విషయంలో కూడా ఎలాంటి పురోగతి లేదు, వాళ్ళని పట్టించుకునే నాదుడే లేదు. ఈ వాలంటీర్ల పరిస్థితి కూడా అంతే, ఏదో నమ్ముకున్నారు వాళ్ళు. జగన్ 5,000 ఇస్తున్నాడు, మాకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వస్తే 10,000 ఇస్తాడంట, మా దశ మారుతుందని వాళ్ళు కూడా అనుకున్నారు. వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట. మరి వీటి పరిస్థితి ఏంది? సుపరిపాలనలో ఇవన్నీ కూడా ఒక ప్రశ్నార్థకమే కదా. మరి ఏం చెప్పబోతారు మీరు? అండ్ ఇంకొకటి ఏంటంటే ఉద్యోగుల విషయంలో, ఉద్యోగులకి జగన్ ప్రభుత్వంలో 23% పిఆర్సీ ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగులు ఏమైనా అసంతృప్తితో ఉన్నారా పిఆర్సీ విషయంలో? ఖచ్చితంగా కదా. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆ రోజు ఏమనింది, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొస్తాం, వచ్చిన వారంలోనే చేస్తామన్నారు.
చేయలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారావు గారు ఒకనొక మీటింగ్లో అన్నారు కదా, మేము ఆ రోజు ఏదో హామీ ఇచ్చాము కానీ దాని మీద టెక్నికల్గా తీసుకుంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని చేయలేమని మాకు ఇప్పుడు అర్థమైంది, అది మేము చెయ్యలేము అని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వము దాని మీద మేము చర్యలు తీసుకుంటామన్నారు. ఇంతవరకు అయింది ఓల్డ్ పెన్షన్ విధానానికి సంబంధించి ఏమీ చేయలేదు. ఉద్యోగస్తులు ఇప్పటికే వ్యతిరేకత వచ్చేసింది, ఉద్యోగస్తుల్లో చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది కదా. జీతాల విషయంలో కూడా కాస్త ఆలస్యం అవుతోంది, పెద్ద ఎత్తున పిఆర్సీల విషయంలో కావచ్చు, ఓపీఎస్ విధానంలో కావచ్చు, ఇవన్నీ కూడా అమలు చేయలేకపోతున్నారు. 2005 తర్వాత ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకత ఉన్నారు కదా. వాళ్ళకి కావాల్సిన ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ విధానం కావాలా, ప్లస్ ప్రతి ఏటా ఇచ్చే పిఆర్సీ కూడా వాళ్ళకి కావాలి, సముచితమైన స్థానం ఉండాలి వాళ్ళకి జీతభత్యాల కోసము, అవి కూడా అమలు చేయలేదు. వీటి విషయంలో ఉద్యోగస్తుల నుంచి వ్యతిరేకతే వస్తున్నట్టు. మరి వారికి ఏం చెప్తారు ఇప్పుడు ఈ సుపరిపాలనలో? ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు ఒకవైపు, చాలామంది ఎమ్మెల్యే, కొంతమంది ఎమ్మెల్యేలు మంచి పాలన అందిస్తున్నారు, కొంతమంది తినడానికే వచ్చినట్టుంది. మరీ కొంతమంది అయితే కొత్తగా మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలలో మెజారిటీ ఎమ్మెల్యేలు మాత్రము వచ్చింది ఛాన్స్, ఇంక మళ్ళీ మనకు ఛాన్స్ వస్తుందో రాదో, ఉన్న కాడికి దండుకోవాలి, ఉన్న కాడికి భోంచాలి, కడుపు పట్టకపోయినా కుక్కుకుంటున్నారు. ఇట్లా ఎంత వీలైతే అంత కుక్కుకుంటామని మనము జంతువులకు చూస్తుంటాం కదా, కోతులకి చూస్తుంటాం కదా, తినేసి మన ఇక్కడ పెట్టుకుంటే ఆకలి అంటే మళ్ళీ నెమరు వేస్తుంటాయి కదా, ఆ విధంగా ఎక్కడ పడితే అక్కడ దాచుకునే పరిస్థితి అయిపోయింది అనమాట. అంత దుర్మార్గంగా తయారైపోయారు. మరి వారందరినీ కూడా ఎలా కంట్రోల్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? ప్రజలు మీకు టాటా చెప్తారు జాగ్రత్త అని అంటున్నారు, వాళ్ళు మాకు ప్రజలు టాటా చెప్పినా బాబాయ్ చెప్పినా గుడ్ నైట్ చెప్పినా మాకేం బాధ లేదు, మేము తినేది తినాలి, భోంచేసేది భోంచేది తర్వాత కదా, నువ్వు రేపొద్దున నాకు టికెట్ ఇస్తావు లేదో నాకు తెలియదు, ఈరోజు నేను 50 కోట్లు ఖర్చు పెట్టినా, 150 కోట్లు 200 సంపాదించుకున్నా అది అయిపోతుంది, రేపొద్దున నాకన్నా ఎక్కువ ఎవడన్నా డబ్బులు సంచులతో వచ్చినాడంటే ఇప్పుడు అదే జరుగుతుంది. టీడీపీ అయినా వైసీపీ అయినా జనసేన అయినా ఎవరైనా అదే, ఎన్నికల సమయానికి ఎవరు పెద్ద సంచి మూట తెచ్చి ఆడ పెడితే వాడికే టికెట్. నువ్వు 5 ఏళ్ల పాటు ఎంత సర్వీస్ చేశావు అనేది. కొన్ని నియోజకవర్గాలు కూడా సీనియర్లు ఉన్నారట, పార్టీకి బదులు సీనియర్లు ఉన్నారు, పార్టీ అధినాయకుల దృష్టిలో ఉండే వాళ్ళ స్థానాలు ఎక్కడికి పోవు. ఎవరైతే పారాషూట్లు వేసుకొని దిగింటారో, కొంతమంది ఎమ్మెల్యే డబ్బుల సంచులతో పారాషూట్లు వేసుకొని దిగింటారు కదా ఎన్నికల సమయంలో, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇదే అనమాట. ఈరోజు ఒకరి పొట్ట కొట్టి పారాషూట్ వేసుకుని నువ్వు దిగి వాడిని దొబ్బిచ్చేసి నువ్వు టికెట్ తీసుకున్నావు, రేపొద్దు నీ పరిస్థితి అదే. నీకు తాటిని తన్నేవాడు తలని తన్నేవాడు మరొకడు ఉంటాడంటావు కదా, అట్లా నీకన్నా ఎక్కువ ఇంకోటి పారాషూట్ వేసుకొని దిగుతాడంట. ఈ 5 ఏళ్ళు నువ్వు పని చేసిన పక్కకు పోతుంది, పారాషూట్ వేసుకొని దిగి ఎవడైతే పెద్ద సంచి తెచ్చింటాడో, నీ చిన్న సంచి వీడి పెద్ద సంచి, వాడికి టికెట్. అంటే ఇదన్నీ కూడా రాజకీయాలు ఇలా అయిపోయినాయి. అన్ని పార్టీలు అంతే, ఒక టీడీపీ కాదు, వైసీపీ కాదు, జనసేన, అన్ని పార్టీలు కూడా ఇదే పద్ధతే. ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఇదే, ప్రాంతీయ పార్టీలు అలాగే ఉన్నాయి, జాతీయ పార్టీ. ఎంత పెట్టుకుంటావు సార్ నాకు టికెట్, ఎంత పెట్టుకోగలవు, పార్టీకి ఎంత ఇస్తావు, నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటావు, ఇది జరుగుతోంది. ఇప్పుడు సీనియర్లను పక్కన పెట్టి పార్టీకి బద్దులుగా పనిచేసి పార్టీ ఆవిర్భావం చేసి పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా పార్టీని నమ్ముకొని పార్టీ జెండాలు కట్టుకొని తిరుగుతున్న వారికి ఇవ్వట్లేదు అనమాట. చివరి నిమిషంలో ఎవరైతే పారాషూట్లో దిగి పెద్ద పెద్ద సంచిలో తీసుకొస్తారు, నోట్ల కట్టలు తెస్తారు, వాళ్ళకి టికెట్. వాళ్ళు వచ్చి నాకు ఏం చేస్తారు, నేను 50 కోట్లు పెట్టానా, నేను 100 కోట్లు సంపాదించుకుంటే కదా నాకు 50 కోట్లు పోతాయి కదా, 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండి ఏం లాభము, వచ్చినప్పటి నుంచి నేను సంపాదించుకోవాలి. పార్టీలు అలా తయారు చేస్తున్నాయి వాళ్ళని కూడా. ఈరోజు వచ్చి మీరు మంచి పాలన అందించాలి, మీరు బాగుండాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజలతో తిరగాలి, ప్రజలకు సంక్షేమ పాలన అందించాలి అంటే ఎందుకు చేస్తారు వాళ్ళు? తెలియని సబ్జెక్ట్ అయిపోయింది, అంతే కదా. ఎందుకు చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది కరెక్టే, సుపరిపాలన అందించాలి, ప్రజల మన్నలు పొందాలి, బాగుంది. కానీ నాయకులు పార్టీ ఫండ్ కానీ నోట్ల కట్టలు తీసుకోకుండా, నోట్ల కట్టలు ఆశపడుకుని టికెట్లు ఇస్తున్నారా? కాస్ట్ నియోజకమయ్యా, ఆడ వైసీపీ వాడు 100 కోట్లు పెడతాడంట, 150 పెడతావా? నేను పెట్టుకుంటాను సార్. వాడు పెడతాడో లేదా తర్వాత కొంచెం ఫస్ట్ టికెట్ తీసుకుంటాడు, పార్టీకి తీసుకుని ఇంత చూపెట్టాలా అంటారు అమౌంట్. ఎంత పెడతావు? 30 కోట్లు. రేపటి లోపల 30 కోట్లు చూపించాలా? రైట్ సార్ వాడు అప్పో చూపించేస్తాడు. ఓకే పార్టీ నీకేదే టికెట్. మొన్న ఎన్నికల్లో అదే కదా జరిగింది. 2019 వైసీపీ ప్రభుత్వం, వైసీపీ అట్లా చేసింది, వైసీపీ పార్టీ. మన కూటమిలో కూడా టీడీపీ అదే చేసింది కదా, వీళ్ళందరూ అదే, జనసేనలో అదే జరిగింది, బీజేపీ అన్నీ కూడా. చివరి నిమిషంలో టీడీపీలో ఉండే వాళ్ళు కూడా టీడీపీలో టికెట్ లేకపోతే బీజేపీలోకి వెళ్ళి పోటీ చేసి గెలిచారు. టీడీపీలో ఉండేవాళ్ళు చివరి నిమిషంలో టికెట్ లేదని అక్కడ పోయి గెలిచారంట. వచ్చినప్పుడు దండుకోవడమే కదా. సుపరిపాలన ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా చంద్రబాబు గారు చేస్తున్నారు, జగన్ గారు కూడా చేశారు. కానీ కింద స్థాయిలో పనిచేసి ఎమ్మెల్యేలు ఎంతమంది చేశారనేది కదా, ఎమ్మెల్యేల పనితీరు మీదే ప్రభుత్వం పనితీరు ఆధారపడి ఉంటుంది. ఇక్కడ
పైన నాయకుడు ఏమి చేసినా కూడా లోకల్గా లోకల్గా ఎమ్మెల్యేలు స్థానికంగా కూడా ఎమ్మెల్యేలు బాగా చేస్తున్నారు లేదా, ప్రభుత్వము అవలంబిస్తున్న విధానాలను ప్రజలకు తీసుకెళ్లి మంచి పాలన అందించడానికి సహకరిస్తున్నారా లేదా, ఇదే మనకు ప్రామాణికము. మీరేమో చెప్తారు ఇక్కడ చేయాలి కదా, నువ్వు పొద్దున్న లేచినప్పుడు భోజనం చేయడానికి సరిపోతుంది. ఇక్కడ ఏమనంటే మేము ఇంత ఖర్చు పెట్టాం మాకు రావద్దా, ఎమ్మెల్యేగా ఎన్నికైన మరుసటి రోజు నుంచే స్టార్ట్ తందని పిలిపించేది, నెలకు నాకు ఇంత రాలా, నెలకు నాకు ఇంత రాలా, నెలకు నాకు ఇంత, ప్రతి ఒక్కరి నుంచి దండుకోవడమే. చెప్తున్నాను కదా, చికెన్ సెంటర్ల నుంచి, బ్రాందీ షాపుల నుంచి, బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి నీచం అయిపోయింది అనమాట. మార్కెట్ల నుంచి కూడా ఒక వెంచర్ అంటే వచ్చి కప్పం కట్టాలి, ప్రభుత్వానికి డబ్బు కట్టాలి, ఎమ్మెల్యేలకు డబ్బులు కట్టాలి. ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్ గారు. గడప గడపకు కార్యక్రమం మీద మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ రేణు. ఓకే.